దేవుని కృపలో విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఇతరులకు అంటే బయట వారికి ఈర్ష్య, అసూయలు, మత్సరాలు సహజంగానే కలుగుతాయి. మనం దేవుని కృప పొందుకొని మనం ఆశీర్వదించబడుతుంటే, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనం వర్ధిల్లుతుంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనతో సమాధానంగానే మాట్లాడతారు, ప్రేమగానే మాట్లాడతారు, మంచితనంగానే మాట్లాడతారు, మనతో బాగున్నట్టుగానే ఉంటారు. కానీ లోపల వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉంటారు. అయినా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక, మనతో వాళ్ళకు ఉండే అవసరాలు వాళ్ళకు ఉంటాయి కనుక, లోపల ఈర్ష్య, ద్వేషాలు ఉన్నా, అసూయ, మత్సరాలు ఉన్నా వాటిని వెల్లడి చేయకుండా లోపల ఇబ్బంది పడతా, పైకి నవ్వుతా, మనతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు కనపరుచుకుంటా. కొంతమంది అలాగా కపటంగా నడుచుకుంటూ ఉంటారు. కొంతమంది సహజంగా, కొంతమంది నిజంగానే హార్ట్ఫుల్గా సంతోషిస్తారు మన అభివృద్ధిని, మన ఆశీర్వాదాన్ని. కానీ కొంతమందికి మనం ఆశీర్వదించబడే కొద్దీ, విస్తరించే కొద్దీ వాళ్ళకి తట్టుకోలేనంత బాధ కలుగుతుంటుంది, తట్టుకోలేనంత ఈర్ష్య కలుగుతుంటుంది. బయట వాళ్ళకి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వీళ్ళు నాశనం అయితే బాగుండు, వీళ్ళు పాడైపోతే బాగుండు అని వాళ్ళు తీయాల్సిన గుంటలు తీస్తూ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తుంటారు. గాది కింద పందికొక్కుల్లాగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది పూర్తిగా ద్వేషించేటువంటి వాళ్ళు, అందులో మనకు శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళని రేపుతుంటారు. కొంతమంది మనం ఒకవేళ ఆర్థికంగా ఆశీర్వదించబడతా వర్ధిల్లుతుంటే ఏ విధంగా మనకి దేవుడు రాబడి అనుగ్రహించాడో దాన్ని పాడు చేయడానికి దారులు వెతుకుతుంటారు. ఒకవేళ ఉద్యోగంలోనూ అభివృద్ధి చెందుతుంటే అక్కడ నిన్ను ఎక్కడ డ్యామేజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ సమాజంలో పలుకుబడి పరంగాను ఆశీర్వదించబడి వర్ధిల్లుతుంటే నలుగురిలో నిన్ను నవ్వుల పాలు ఏ విధంగా చేయాలని వెతుకుతుంటారు. ఇవేవి చేయాతి కాని పరిస్థితుల్లో ఒకడైతే డబ్బులు ఇచ్చి మరీ మాంత్రిక విద్యలను ఆశ్రయించి మంత్రగాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి నేను ఫలానోడి విషయంలో ఇట్లా ఇబ్బంది పడుతున్నాను, అని ఎట్లనన్నా నాశనం చేయాలి అంటే ఆడేదో చెబుతాడు, ఫలానే తీసుకొని రా, నాకు ఇస్తే నేను అడిగి చేస్తానని. అట్లాగా మంత్ర ప్రయోగాల ద్వారానైనా కుటుంబాలను ఆర్పాలని, జీవితాలని నాశనం చేయాలని ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరం అనేవి నిండిపోయినటువంటి వ్యక్తులు ఇక వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఉన్నా వాళ్ళకి సంతోషం ఉండదు. వాళ్ళ కళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయితే అది చూడాలనేదే వాళ్ళ దీక్ష. అంటే వాళ్ళ మీదకి సౌలు వెళ్ళిద్ది అనమాట. వాళ్ళ మీదకి ఎవరు సోలు? సౌలు యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదును ఆశీర్వదించి దావీదును వర్ధిల్ల చేస్తూ ఉంటే సౌలు చేసే పని సౌలు చేశాడు. ఈటెలు విసరటం, దొంగచాటుగా ఈటి విసరటం, దొంగచాటుగా పట్టుకొని చంపడానికి ప్రయత్నించటం, నమ్మబలికి కూర్చోబెట్టి ఈటెలు విసరటం, ఇట్లాంటి కుట్రపూరిత చర్యలు. ఇదంతా బయట వాళ్ళ నుంచి సహజంగానే మనం ఎదుర్కొంటుంటాం. మనకు మంచి సాక్ష్యం వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలని నలుగురిలో చెడ్డ ప్రచారం మన మీద జరిగేటట్టు బ్యాడ్ ప్రాపగండా చేయడానికి తిప్పలు పడుతూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను, అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి.